ఐఐటీలో ఐఐటీలో బీటెక్ చేయాలనేది మీ డ్రీమా? అయితే ఇది ఇండియాలో ఒకే ఒక యూనివర్సిటీ వల్ల సాధ్యం. అదే జేకే లక్ష్మీపతి యూనివర్సిటీ. ఇప్పుడే సంప్రదించండి. వచ్చే ఏడాది వన్డే ప్రపంచ కప్లో ఆడాలన్నది మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ ఆశ. కానీ హిట్ మ్యాన్ ఆశ నెరవేరేలా కనిపించడం లేదు. దానికి ప్రధాన కారణంగా ప్రస్తుతం రోహిత్ ఉన్న ఫామ్. ఇంగ్లాండ్ వన్డే సిరీస్లో రోహిత్ శర్మ పేలవ ప్రదర్శన తర్వాత అతని భవిష్యత్తుపై చర్చ మళ్లీ మొదలైంది. 2027 ప్రపంచ కప్ దృష్ట్యా కొత్త వాళ్లకు అవకాశాలు ఇవ్వాలని సెలెక్టర్లు భావిస్తున్నట్లు సమాచారం. ఒకవేళ అదే జరిగితే ప్రస్తుతం ఫామ్లో లేకుండా ఇబ్బంది పడుతున్న రోహిత్ శర్మ మరో ఏడాది అంటే వరల్డ్ కప్ వచ్చే వరకు ఆడటం చాలా అనుమానంగానే కనిపిస్తుంది. దీంతో ఇంగ్లాండ్తో లార్డ్స్ వేదికగా జరిగే మూడే వన్డేనే అతనికి చివరి వన్డే అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. రోహిత్ శర్మ భవిష్యత్తుపై మరోసారి చర్చ మొదలైంది. ఇంగ్లాండ్తో జరుగుతున్న వన్డే సిరీస్లో వరుసగా తక్కువ స్కోర్లు నమోదు చేయడంతో 2027 వన్డే ప్రపంచ కప్ ప్రణాళికల్లో అతనికి స్థానం ఉంటుందా లేదా అనే ప్రశ్నలు తీవ్రంగా వినిపిస్తున్నాయి. బర్మింగ్ హోమ్లో జరిగిన తొలి వన్డేలో 11 పరుగులకే పరిమితమైన రోహిత్ రెండో వన్డేలో కూడా 47 బంతుల్లో కేవలం 26 పరుగులు మాత్రమే చేసి నిరాశపరిచాడు. ఈ క్రమంలోనే జూలై 19న జరగనున్న మూడో వన్డే మ్యాచ్ రోహిత్ శర్మ కెరీర్లో చివరి వన్డే అయ్యే అవకాశం ఉందనే రిపోర్ట్స్ వస్తున్నాయి. గత 8 వన్డే ఇన్నింగ్స్లో కేవలం ఒక అర్ధ శతకం మాత్రమే సాధించిన రోహిత్ 241 పరుగులు చేసి 30 యావరేజ్ 88 స్ట్రైక్ రేట్ నమోదు చేశాడు. ఈ గణాంకాలు కూడా సెలెక్టర్ల ఆలోచనలను ప్రభావితం చేస్తున్నాయని సమాచారం. ఒకప్పుడు వన్డేల్లో సెంచరీల వర్షం కురిపించిన హిట్ మ్యాన్ ఇప్పుడు కనీసం అర్ధ శతకం కోసం కష్టపడాల్సి రావడం సెలెక్టర్ల ఆలోచనలను తీవ్రంగా ప్రభావితం చేస్తుంది. అటు హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్, ఇటు సెలక్షన్ కమిటీ చైర్మన్ అజిత్ అగార్కర్ ఇద్దరు 2027 వన్డే ప్రపంచ కప్ కోసం ఇప్పటి నుంచే యువ జట్టును నిర్మించాలనే పక్కా ప్లాన్తో ఉన్నట్లు తెలుస్తుంది. ఈ ప్రణాళికల్లో భాగంగానే యువ ఓపెనర్ ఎస్ఎస్వి జైస్వాల్కు వరుస అవకాశాలు ఇవ్వాలని బీసీసీఐ భావిస్తోంది. ఇటీవల 3 ఇన్నింగ్స్లో 2 సెంచరీలు బాదిన జైస్వాల్ను భవిష్యత్తు ఓపెనర్గా సిద్ధం చేయాలని చూస్తున్నారు. సెప్టెంబర్లో వెస్టిండీస్తో స్వదేశంలో జరగబోయే వన్డే సిరీస్ నుంచే ఈ కొత్త ప్లాన్స్ అమల్లోకి రానున్నాయి. ఇదే సమయంలో విరాట్ కోహ్లీ మాత్రం ఇంకా టీమిండియా వన్డే ప్రణాళికల్లో కీలక ఆటగాడిగా కొనసాగుతుండడం గమనార్హం. స్పోర్ట్స్ అనలిస్టుల సమాచారం ప్రకారం 2027 వన్డే వరల్డ్ కప్ ప్రణాళికల్లో రోహిత్ లేడనే విషయాన్ని సెలెక్టర్లు ఇప్పటికే అతనికి సున్నితంగా తెలియజేసినట్లు సమాచారం. అయితే రోహిత్ మాత్రం తన ఫిట్నెస్ పై ప్రత్యేకంగా వర్కౌట్ చేసి జట్టులో కొనసాగాలనే ఆసక్తిని వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తుంది. దీనిపై ఓ సీనియర్ బీసీసీఐ అధికారి మాట్లాడుతూ రోహిత్ను రిటైర్ కావాలని ఎవరూ బలవంతం చేయలేరు. భారత క్రికెట్కు అతను అందించిన సేవలు వెలకట్టలేనివి. కానీ భవిష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకొని యువ ఆటగాళ్లకు ఛాన్సులు ఇవ్వాల్సిన అవసరం ఉంది. చివరి నిర్ణయం మాత్రం రోహిత్ శర్మ చేతుల్లోనే ఉంటుందని స్పష్టం చేశారు. అయితే రోహిత్ రిటైర్మెంట్పై బీసీసీఐ నుంచి దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన రానప్పటికీ జూలై 19న జరగబోయే మూడో వన్డే మ్యాచ్ రోహిత్ శర్మ వన్డే కెరీర్కు అత్యంత కీలకంగా మారబోతుంది. ఒకవేళ ఈ మ్యాచ్లో రోహిత్ రాణించకపోతే వన్డే ఫార్మాట్కు గుడ్ బై చెప్పే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు.